ప్రయాణికుల పట్ల మర్యాదపూర్వకంగా మెలుగుతూ టీఎస్ఆర్టీసీ ద్వారా మెరుగైన సేవలు అందించాలని రీజనల్ మేనేజర్ జానిరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో కండక్టర్లు, డ్రైవర్లకు శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై శిక్షణా తరగతులను ప్రారంభించారు. కండక్టర్లు, డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. వైద్య నైపుణ్యాలు, నాణ్యమైన సేవలు, ప్రయాణికులతో మర్యాదగా మెలగటం తదితర అంశాలను బోధించారు. ప్రయాణికులను ఆకట్టుకునేలా వృత్తిలో మెళకువలు నేర్చుకోవాలన్నారు. ప్రయాణికులతో మర్యాదగా మాట్లాడుతూ వారికి అవసరమైన సేవలు అందించాలని సూచించారు. మహిళలు, వృద్ధులు బస్సెక్కే సమయంలో వారికి సహకరించి తదుపరి గమ్యం చేర్చాలన్నారు. అటు ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ కె రమేష్ పలు అంశాలపై తరగతులను బోధించి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఒకప్పుడు మాకు బస్సే ఆధారం, మీరు ఆధారం లేదు. మీరు కూడా అప్పుడు మీరు ఎంపీలో ఉన్నప్పుడు మేము చిన్న పిల్లలం. సో అలాంటి అవకాశం ఆర్టీసీ కల్పిస్తుంది. నాలాంటి వాళ్ళు ఎందరో లబ్ధి పొందిన వాళ్ళు ఈ దేశంలో ఎందరో ఉన్నారు. ఇక్కడనే మన జాతీయ పిత గాంధీజీ గారు చెప్పినట్టు అక్కడ ఉన్నటువంటి పాయింట్ చాలా చక్కగా ఉన్నాయి. అవి మీరు చూస్తే యాక్ట్ అనే టైటిల్ తోటి కండక్టర్స్కి, డ్రైవర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది సంస్థలో. సో సంస్థ ఇంతకుముందు కూడా కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పటికీ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము ముఖ్యంగా ప్రతిరోజు ప్రజలతో మమేకమయ్యే అవకాశం ఉన్నటువంటి కండక్టరు, డ్రైవర్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా కస్టమర్ ఓరియంటెడ్గా మెరుగైన సేవలు మరింతగా ఇవ్వడానికి ప్రజలకి మరి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ట్యాక్ట్ అంటే టీఎస్ఆర్టీసీ ఏప్రిల్ ఛాలెంజ్ ఫర్ ట్రైనింగ్ అని అన్నప్పటికీ కూడా ట్యాక్ట్ అంటే అపాయంలో ఉపాయం అంటే సజ్జన సార్ ఎవరికి కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉంది.